ఒకసారి మీరు ఆలోచించుకోండి. సామాన్య కార్యకర్తలు ఈరోజు టీడీపీలో న్యాయం జరగట్లేదు సార్. రైట్. ఓసారి రావు గారు మళ్ళీ వస్తా. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఏమంటే మీ కామెపల్లి తులసిబాబు అంత ఐకమత్యంగా తెలుగుదేశం వాళ్ళతో ఎలా మెలగలుగుతున్నాడండి? అంటే ఆల్మోస్ట్ మీరు పెంచి పోషించే వాళ్ళందరూ ఇలాగే ఉంటారా వైసీపీలో? ఇక్కడ వాళ్ళు మీ దగ్గర ఎంజాయ్ చేశారు, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మొదటిగా 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ శుభోదయం. సార్, ఇప్పుడు ఇంతకుముందు మన తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు ఇంకా మన కాంగ్రెస్ నాగార్జున గారు బాగా చెప్పారు. గత ప్రభుత్వం 7 నెలలైనా మిగతావన్నీ తులసిబాబు గారు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా తెలుగుదేశం వైపు ఉండి మళ్ళీ వైసీపీలో ఉంటూ ఈ రోజు మరీ తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు. అంటే అప్పటికి ఏమని అర్థము? పార్టీ నడపడానికి చేత కాలేదని, పార్టీ నడపడము చేత కాక ప్రభుత్వాల్లో కూడా ఏ అధికారులు చేసినా ఏమంటున్నారు? గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు వీళ్ళు ఇంకా వైసీపీ ట్రాప్ లో ఉన్నారు. అంటే మీకు చేత కాలేదని అర్థం. వాళ్ళకు చేత కావడం లే ప్రభుత్వాన్ని నడపడానికి. ఇంపాక్ట్ ఏమైపోతుంది ఈ ప్రజల్లో? మామూలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బాగా క్లారిటీగా చెప్పారు నిన్నటి రోజున. ఈ 6 నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యకుండా, బోటు నుంచి లడ్డు వరకు తీసుకురాకుండా ఆ రోజే చెప్పిండొచ్చు. ఇప్పుడు ఏం చెప్పారు? నిన్న జరిగిన దాంట్లో గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ తీర్చడానికే టైం పడుతుంది. ఈ టైం బట్టి మరీ మనం సూపర్ 6 అమలు పరచడానికి ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. అంత లోపల మనమంతా ట్యాక్సులు వేయాల్సి వస్తుంది, ప్రజల మీద భారం మోపాల్సి వస్తుంది అన్నారు. అంటే ఇది ఎన్నికల్లో ఏం చెప్పారు? ఎన్నికల హామీలలో మీరు ఏం చెప్పి వచ్చారు ప్రజల ముందు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని కోట్లు అప్పు చేసింది, దీన్ని మనం వస్తే సంపద సృష్టించి అప్పు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపించి ఈ సూపర్ 6 అమలు పరుస్తాము అని చెప్పారు. కానీ నమ్మి వేసిన ప్రజలకు బాగా కరెక్ట్ గా గుణపాఠం చెప్పారు. శ్రీకాంత్ గారు, నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్తున్న ఆన్సర్ వేరు. కామేపల్లి తులసిబాబుకి మీకు ఉన్న అనుబంధం ఏంటో చెప్పండి అంటున్నా. కాదు, మీరు అడిగిన దానికి చెప్పేసి ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు ప్రభుత్వం చేతగాక మన వాళ్ళు ఇంకా మీ చేతిలోనే ఉందా? నేరుగా అడుగుతాను, చెప్పండి. లా అండ్ ఆర్డర్ ఇంకా మీ చేతిలోనే ఉందా? వాళ్ళు చెబుతున్నారు అదే, దానికి నేనైతే ఏకీభవిస్తున్నా. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మెరుపుల మహేష్ గారు, ఇదండి పరిస్థితి. వెనకటికి మీరు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకొని పోరాటాలు చేసి దెబ్బలు తిని నానా హింస ఎదుర్కొని తీరా మోసి అక్కడున్న రౌడీ షీట్లు గుండానే మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఇక మీ పోరాటానికి ఏమన్నా అర్థం ఉందా?